దేవతలకు రాజైన ఇంద్రుడి శరీరమంతటా కళ్ళు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? అత్యంత తపస్సంపన్నుడైన గౌతమ మహర్షి భార్య అహల్య అపురూప సౌందర్యవతి. ఒకరోజు అహల్య అందాన్ని చూసిన ఇంద్రుడు కామవాంఛకు గురవుతాడు. ఎలాగైనా ఆమెను పొందాలని సమయం కోసం వేచి చూస్తాడు. ఒకరోజు తెల్లవారుజాము కాకముందే ఇంద్రుడు కోడి రూపంలో కూత కూసి గౌతముడిని నిద్రలేపుతాడు. గౌతముడు తెల్లవారింది అనుకుని నది స్నానానికి వెళ్తాడు. ఇది గమనించిన ఇంద్రుడు గౌతముడి రూపంలో ఆశ్రమం లోపలికి వెళ్లి అహల్యతో సంగమిస్తాడు. నది వద్ద ఉన్న గౌతముడికి ఏదో అపశృతి జరుగుతుందని అనిపించి వెంటనే ఆశ్రమానికి తిరిగి వస్తాడు. ఆశ్రమానికి వచ్చి జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న గౌతముడు ఇంద్రుడిపై ఆగ్రహిస్తాడు. కామంతో కళ్ళు మూసుకొని పోయిన నీ శరీరంపై 1000 యోనులు ఏర్పడతాయని శపిస్తాడు. ఈ శాపం వల్ల ఇంద్రుడు లోకంలో అపకీర్తి అవమానాలను ఎదుర్కొంటాడు. శరీరమంతా యోనులతో నిండిపోవడంతో ఇంద్రుడు సిగ్గుపడి గౌతమ మహర్షిని క్షమించమని వేడుకుంటాడు. దేవతలు సైతం ఇంద్రుడిని క్షమించమని వేడుకుంటారు. దేవతల విన్నపాన్ని మన్నించిన గౌతముడు ఆ యోనులు 1000 కళ్ళగా మారిపోతాయని శాపాన్ని మారుస్తాడు. అప్పటి నుంచి ఇంద్రుడు సహస్రాక్షుడిగా పిలువబడుతున్నాడు. అంటే 1000 కన్నులు కలవాడిగా పేరు పొందాడు. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.